నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే బాబు. సార్, వైసీపీ నేతలే అంటే బయట ప్రత్యర్థి పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం విమర్శించలేదు ప్రస్తుతానికి. అయితే ఇప్పుడు కేవలం వైసీపీ పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో, మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళే కేవలం ఐపాక్ టీము, అదేవిధంగా ఆరా మస్తాన్ సర్వేల ద్వారా వైసీపీ ఓడిపోయింది. అధినాయకుడు కూడా ఒక ఏదైతే గిరిలో ఉన్నారో ఆ అధికారులు కూడా ఆ గిరిలోని వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారిని ఆ గిరిలో నుంచి ఆ ఎమ్మెల్యేలను కూడా దగ్గర రానికుండా చేశారు. సో దానివల్లే ప్రజలకైతే ఎమ్మెల్యేలు కొంచెం దూరంగా ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దూరంగా ఉన్నారు. దానివల్లే పార్టీ అయితే ఓడిపోవడానికి కారణమని ఆ పార్టీలో ఉన్న నేతలు, ఎవరైతే మంత్రులు వాళ్ళే చెప్తున్నారు. సో దీనికి మీరు ఏ విధంగా చూస్తారు? ఇక్కడ ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్తున్నారండి. ఈ రోజు తాజాగా అలీ కూడా చెప్పాడు, మీరు చూసారో లేదు, అంటే వాడి వల్లే నీకు దూరం నన్ను క్షమించని దండం పెట్టాడు పవన్ కళ్యాణ్కి. ఇప్పుడు అందరూ చెప్తారు, రేపు పొద్దున పోసాని కృష్ణమురళి చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పవన్ అన్నా నమస్కారం అంటాడు మాట. రాజా నీ మాట వినలేదు రాజా, నాశనం అయిపోయిన రాజా, నన్ను క్షమించి రాజా అంటాడు మాట. అనపోతే చూడండి. అలాగే మరి వైసీపీ పార్టీలో అందరూ మార్నింగ్ నుంచి చెప్తూనే ఉన్నారు, మేము ఎంతో చెప్పామంటే వినుకోలేదండి మొండోడు అంటే చెప్పేసి అక్కడి నుంచి ఇంతవరకు కన్నీరు కారుతున్నారండి. మేము చెప్పాము వినుకోలేదు. అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప ఇంకెవరు కూడా ఎవరి మాట వినలేదు. అది కేవలం స్వయంకృతం, మీ ఓడిపోవలసిన వాళ్ళం కాదు, నీ చెప్తున్నప్పుడు కూడా వినలేదు అంటున్నారు అన్నమాట. చూడండి, అది ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుంచుకోండి. ఫెయిల్యూర్ is an orphan. Success will have so many fathers. Failure అంటే ఒక అనాథ లాంటిది అంటే ఆ పక్కన ఎవరు ఉండరు. సక్సెస్ విల్ హ్యావ్ సో మెనీ ఫాదర్స్. నావాడంటే నావాడు అంటారు అన్నమాట సక్సెస్ లో. ఈరోజు ఫెయిల్యూర్ ఏం చేసింది, జగన్మోహన్ రెడ్డిని అనాథలా మిగిల్చేసింది అన్నమాట. చూసుకోవాలి. తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా ఆరామస్తాన్ని ఎందుకు నమ్మాడంటే, లాస్ట్ టైం ఆరామస్తా అని చెప్పిన దానికంటే ఒక సీటు ఎక్కువే గెలుచుకున్నాడు. అది ఆయన గుండెల్లో బాగా ముద్ర వేసుకుందన్నమాట. అంటే ఇంత మెజారిటీతో గెలుస్తానని లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి కూడా ఊహించలేదు. అదేనండి లాస్ట్ అనమాట 2019లో ఇంత మ్యాండేట్ వస్తుంది అనుకోలేదు. ఆయన చెప్పాడు ఆశ్చర్యంగానే. ఇప్పుడు కేకే సర్వే ఎలాగో అప్పుడు ఆరామస్తాన్ సర్వే అలాగా, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరామస్తాన్ని ప్రయోగించాడు ఒకటి. తర్వాత పీకేంది అంటే ప్రశాంత్ కిషోర్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఐపాక్ టీముని నమ్మాడు. ప్రశాంత్ కిషోర్కి ఐపాక్ టీంకి తేడా లేదా? 2 సంవత్సరాల బట్టి చెప్తూనే ఉన్నాడు, మారాలి, నీ ధోరణి మారాలి, మార్పు రావాలి, నువ్వు గెలవు అని చెప్పినప్పుడు కూడా చెలక్కి చెప్పినట్టు చెప్పినా నువ్వు వినిపోతే నిన్ను ఎవడు రక్షిస్తాడు? ఇకపోతే ఆరామస్తాన్ని ఎందుకింత మోసం చేశాడు? నీ సర్వే చేయడం తెలియదా అంటే అంతకుముందు చెప్పాగా, అంతకుముందు చెప్పిన సర్వేలు కొంతలో కొంత అయ్యాయి కదా, మరి ఎందుకలా ముంచేసావు? కావాలనే ముంచేసి ఉండొచ్చు అన్నమాట. ఎందుకంటే కొంచెం ముందుగా చెప్తే ఎలక్షన్ ముందు చెప్పినా కొంచెం జాగ్రత్త పడేవాడు. మరీ 151లో మధ్యలో 5 పోయింది, 11 మిగిలిపోయింది. మధ్యలో అంటే ముందు చెప్తే జాగ్రత్త పడేవాడేమో తెలియదు. ఎందుకు ఇలా ముంచేశారు? సర్దలో పక్క ముంచేశాడు, ఈయన ఆరామస్తాన్ పక్క ముంచేశాడు, వీళ్ళు ఐపాక్ టీం ముంచేశారు. మీకేముంది చెప్పండి? అందువల్ల దీనివల్ల ప్రయోజనం ఏమిటి అంటే, దీని వెనక ఏదైనా కుట్ర ఉందా అని ఆలోచించుకోవాలన్నమాట. అది ఆలోచించుకోవాలి. దీనివల్ల వెనక ఏదైనా కుట్ర ఉంటే కేవలం వాళ్ళ పార్టీలోనూ తిరుగుబాటుదారుల తాలూకు కుట్ర అయి ఉంటుంది. ఇక్కడ వాళ్ళ పార్టీలోని తిరుగుబాటుదారులు ఎవరు? విజయసాయి రెడ్డి. ఎవరు బాగా కడుపు మండితే వాళ్ళ కుట్ర ఉంటుంది, అంతే కదా. ఎవరు బాగా అవమానం పాలైపోతే వాళ్ళ కుట్టుంటుంది అన్నమాట. అందువల్ల వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు వాళ్ళ వేళ్లతోనూ వాళ్ళ కళ్ళే పొడిచారని మనం నమ్మొచ్చు. అది ఓకే. అంటే ఇంకా ఐపాక్ టీం వల్లే ఓడిపోయారంటారా, లేకపోతే ఈ నవరత్నాలు ఉన్నాయి కదా సార్, ఆ నవరత్నాల వల్ల ఓడిపోయారంటారా? ఈ నవరత్నాలు అన్నవి కొత్తగా చేసింది ఏం కాదండి. ఈయన ఏంటంటే ఇప్పుడు కూడాను మీకు ఎప్పుడైనా సరే ఫైనాన్షియల్ కంట్రోల్ ఎలాగ ఉండాలంటే, మీరు ఒక దానికి కేటాయించిన ఫండ్స్ ఇంకో దానికి ఉపయోగించకూడదు. గవర్నమెంట్ అయినా ఫ్యామిలీ అయినా సరే
ఒకదానికి బీసీ కార్పొరేషన్కి ఇచ్చారండి డబ్బు, దాన్ని వేరే దానికి మనం కేటాయించకూడదు. రోడ్ అండ్ బిల్డింగ్స్కి ఇచ్చారండి ఫండ్, దాన్ని వేరే దానికి కేటాయించకూడదు, దానికే కేటాయించాలి. కేటాయిస్తే ఎన్ని గసగలు ఉంటాయా, ఎన్ని గోతులు ఉంటాయా? దాన్ని తీసి దేనికో కేటాయిస్తే అది డెఫిసిట్ ఉండిపోతుంది కదా, చెడ్డ పేరు ఉండిపోతుంది కదా. అలా మీరు అన్నారు మెడికల్ కాలేజ్ అన్నారు, ఇప్పుడు అంత అవసరం మెడికల్ కాలేజీ? బలేవాళ్ళు సార్, మెడికల్ కాలేజ్ అవసరం లేదంటారు. ఇంత 17 మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేసి 3 మెడికల్ కాలేజీకి సరేయండి చాలు కదా. 5 అయితే పెద్ద గొప్ప అండి. 5 అంటే వెంటనే ఈ సంవత్సరంలో అయిపోవాలని ఎక్కడుంది? చెప్తున్నానమాట. ఫండ్స్ ని మీరు ఎలోకేట్ చేయడంలో మీ తొందరపాటు అది మీకు దెబ్బతీస్తుంది అన్నమాట. ఇప్పుడే సరే దేనికి ఉపయోగించుకోవాల్సిన ఫండ్స్ దానికే. అక్కడ పోలవరం కట్టడానికేమో ఫండ్స్ పంపించినట్టయితే, పోలవరం కట్టడానికి ఫండ్స్ పంపించినట్టయితే ఆ ఫండ్స్ ని దేనికి ఉపయోగించడం ఏంటి? నీకు ఎవరిచ్చే అధికారం? అదే కదా బీజేపీ పార్టీ వాళ్ళు అడిగితే సంజాయిషీ లేదు ఇక్కడ. అసలు అప్పుడేంటి ఇంత ఇంత గొప్ప నువ్వు ప్రభుత్వంలో ఉంటావో ఉండవో 50,000 కోట్ల రూపాయలు మధ్య నిన్ను ఎవరు తీసుకోమని చెప్పాడు? ప్రభుత్వ ఆస్తుల్ని జాతీయ సంపదని తాకట్టు పెట్టమని ఎవడు చెప్పాడు? అర్థమైందండి. అందువల్ల ఆయన చేసినవన్నీ చెడ్డ పనులేనండి. ఆయన అంటే గుండె మండి, ఆయన అంటే గట్టిగా ఏదో మొత్తం సమయం వచ్చింది, కక్ష తీర్చుకున్నారు. అంటే ఎమ్మెల్యేలు కూడా ఆయన దగ్గర రానిట్లేదంటే కొన్ని వార్తలు వచ్చాయి మొదట్లో. ఇప్పుడు ఎవడు ఎమ్మెల్యే రాను కదా. అప్పుడు ఎమ్మెల్యేని రానిచ్చేవాడు కాదు, వచ్చిన అపాయింట్మెంట్ ఇచ్చేవాడు కాదు, సీనియర్ మంత్రులు కూడా అపాయింట్మెంట్ ఇచ్చేవాడు కాదు. ఉదయం రావడం, సాయంత్రం వరకు కాలక్షేపం చేయడం, మధ్యాహ్నం అక్కడేదో లంచ్ ఉంటుంది, లంచ్ చేసాడు, వెళ్ళిపోవడమే. వచ్చానని చెప్పి ఏదో మెసేజ్ అన్నమాట. ఫోన్లో కూడా మాట్లాడు, ఆయన చెప్పాడు కదా నాకు ఫోన్ లేదని, ఫోన్లో కూడా మాట్లాడి ఒక మెసేజ్ పంపించేస్తారు అంతే. చాలా మంది అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు అదే చేస్తారు, అంతేగాని మాట్లాడే అవకాశాలు లేవు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కబురు చేసినా సరే ఎమ్మెల్యేలు రారు. ఇంకెందుకు ఆ ఛార్జీ డబ్బులు దండగా రారు, పెట్రోల్ డబ్బులు దండగ కదండి. అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు మాత్రం నేను చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి తాలూకు చావుకి కర్ణుడి చావుకున్న కారణాలు ఉన్నాయి. అందులో ఆరామస్థానం వాళ్ళ పార్టీ వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంతంత పెద్ద సినిమాల్ని వాళ్ళు చూశారండి. అంటే వాళ్ళ చేతుల్లో పెద్ద సినిమా చిన్న సినిమా అయిపోతుంది, చిన్న సినిమాని హైప్ ఇచ్చి పెద్ద సినిమాని చేయగలరు. ఆ సినిమా పాండిత్యం వాళ్ళ దగ్గర ఉంది, అర్థమైందా? చిన్న సినిమా దిల్రాజు ఒకడు, వీళ్ళందరూ ఏంటంటే బలగం సినిమా ఎంత సినిమా అండి ఆకాశానికి ఇచ్చేసారు బికాజ్ ఆఫ్ దిల్రాజు, అర్థమైందా? అలాగే అల్లు అరవింద్ బాగున్నా సరే అక్కడ ఉన్న వాళ్ళే మిమ్మల్ని అసలు ఆ వేదిక మీద కూర్చోబెట్టేవాడు ఎవడండి? మీరు అద్భుతమైన సింగర్ అండి. అద్భుతమైన సింగర్ ఏంటంటే ఎక్కడి నుంచో ఎవరెవరో అంతర్రాష్ట్ర వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పోటీ జరుగుతుందండి. ఆ అద్భుతమైన సింగర్ని ఆ పోటీలో వేదికలో నిలబెట్టేవాడు కావాలి కదా, అర్థమైందా? అందువల్ల మీకు ఇప్పుడు బలము సినిమా బాగుంది, ముఖ్యంగా తెలంగాణకి బాగా నచ్చింది. నచ్చిన దాన్ని ఫోకస్ చేయడం, నచ్చిన దాన్ని అవార్డు కమిటీకి పంపించడం, నచ్చిన దాన్ని అన్ని అవార్డులు వచ్చేలా చేయడం. మళ్ళీ రెండో సినిమా ఎందుకు ఇవ్వలేదు వేణుకి కదండి? అంత హిట్ అయిన సినిమా కొంచెం వేణు ఏదో కొంచెం సహజంగా ఉంటుంది కదా, కొంచెం ఏదో కొంచెం ఆయన తెలియదు ఆయనకి, అంటే ఎవరి దగ్గర ఎలా నడుచుకోవాలో తెలియదు. పైన సినిమా హిట్ అయ్యేసరికి కొంచెం ఆయనకి నచ్చని పని ఏదో చేస్తుంటాడు, లేకపోతే వరుసగా సినిమాలు చేసేవాడు కదా. అందువల్ల మనం ఎప్పుడు కూడా మనల్ని ప్రమోట్ చేసే వాళ్ళని మనం కాపాడుకుంటూ వెళ్ళాలి. అది అలాగే ఆర్టిస్టులు కూడా, ఆర్టిస్టులు ప్రమోట్ చేసే వాళ్ళు ఎవరు? ప్రజలు, ప్రేక్షకులు. వాళ్ళు ఎప్పుడు అందుకే కదా ప్రేక్షక దేవుళ్ళు అని ఎన్టీ రామారావు గారు అన్నారు. ఆ ప్రేక్షకుల్ని దేవుళ్ళ చూడాలి కానీ ఏదో గొర్రెల మందన చూస్తే మనం మూల్యం చెల్లించుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.